ज्योतिष्परिं त्वासादान ज्योतिष्कृतं त्वासामि ज्योतिर्विदं त्वासमि भास्वतिं त्वासमि मङ्गलः भवन्तीं त्वासमि रोचमानां त्वासमि भोजमाहं स्वयं भज्योषं त्वसमि बोधयन्तीं त्वसमि यस्तां त्वासादयामि दीपदेवताभ्यर्मः ॐ देवीं वाचमन्त्रैवास्तां विश्वरूपाः भजवन्तु शानो मन्देशमोज्जन्धानादिर्भगत्मानुपस्थयितुं कल्याणाद्भुतगात्राय कामितपदाय श्रीमद्वेङ्कटनाथाय श्रीनिवासाय मंगलम यस्याः समस्त प्रजలు సుఖ సంతోషాలతో చక్కగా వర్షాలు పడుతూ చక్కగా జీవించాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. సమాజంలో ప్రతి ఒక్క సభ్యుడు కూడా అదే కోరుకుంటారు. కొందరు సున్నితంగా చెప్తారు, కొందరు కాస్త ఉద్రేకంగా చెప్తారు, కొందరు భావాత్మకంగా చెప్తారు, కొందరేమో ఇతరులను ఉత్ప్రేక్ష చేస్తారు. శ్రీ జెట్ రవికుమార్ గారు నాకు సుమారు 20 సంవత్సరాల నుంచి స్నేహితుడు. ఆయన శక్తి ఆర్థికంగా శక్తి లేకపోయినా కూడా సమాజానికి ఏదో ఒకటి చేయాలి, ఏదో ఒకటి చేయాలి, ఏదో మార్పు సాధించాలని చెప్పి కోరికతో ఆయన ప్రయత్నం చేస్తారు. మేమందరం కూడా సమతావాదులం, సర్వ సమానత్వం మేము కోరుకుంటాం. మాకు మామూలు జనం ఆరోపించేటువంటి ఉచ్చ నీచ అంటే వ్యవస్థలను మాకు కూడా తెలియవు, మాకు అవసరం కూడా లేదు. మేమంతా సమతావాదులం. సర్వ సమానత్వము సౌభ్రాతృత్వం కావాలని ఆలోచనతో ఎన్నో ప్రయత్నాలు చేశాము. కొన్నిసార్లు విజయం సాధించాం, కొన్నిసార్లు ఓడిపోయినాం. ఓడిపోవడం అనేది మా పరిమితి కాదు, మా సంబంధం లేదు. మా ప్రయత్నం మేము చేస్తూనే ఉంటాము. కాబట్టి ఆ ఉద్దేశంతో శ్రీ జెట్ రవికుమార్ గారు మరొక ప్రయత్నము, ఈ సమాజానికి ఏదో ఒక అందించాలి, ఏదో ఒక తన భావాల్ని చెప్పాలి, సమాజం కోసం ఏదో ప్రయత్నం చేయాలనే ఉద్దేశం లోపల ఈ బ్యానర్ నిర్మించి జ్ఞాన ఆర్ట్స్ వారి యొక్క సంస్థను స్థాపించి దాని తరఫున ప్రేక్షక ఫిల్మ్స్ అనే పేరుతో సర్పంచ్ ఒక నూతన ఆలోచనతో ఒక సినిమా నిర్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కథ ఏదో నాకు తెలియదు. మొత్తానికి ఆయన ఏది ఆలోచించినా కూడా నూతనంగా ఆలోచిస్తారని నాకు తెలుసు. కాబట్టి నేను పూర్తిగా 100% నేను ఆయనకు సపోర్ట్ చేస్తున్నాను. సపోర్ట్ చేసి ఈ కార్యక్రమం మొత్తంగా నిర్వహించడానికి అంగీకరించినాను. కాబట్టి మనం అందరం కూడా జెట్ రవికుమార్ గారికి ఈ సందర్భంగా విషెస్ చెప్తాము. వేదిక ముందున్న పెద్దలందరికీ, ముఖ్యంగా మా సమతా కుటుంబ సభ్యులు, మా జిల్లా అంటే మా పక్షపాతం ఉంటుంది సత్యనారాయణ గారికి, జెట్టి రవికి, మా మిత్రులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీడియా మిత్రులందరినీ ఈ రకంగా చూస్తున్నాం. తెలంగాణ రాష్ట్రానికి స్థాపించిన నలుగురిలో మేము అప్పుడు ఆ కాలంలో మేము 2-3 మేము మీడియా వ్యవహారం అంతా నేనే చూసేటప్పుడు. అప్పటికి ఇప్పటికీ మీడియా ఎంతో డెవలప్ అయింది. చాలా మంది కొత్త వాళ్ళు మీడియాలో కనబడుతున్నారు. మీ అందరినీ ఇక్కడ చూడడం కూడా నాకు చాలా ఆనందంగా ఉన్నది. అంతా యువకులు ఉన్నారు. అప్పుడు అంతా చాలా పెద్దవాళ్ళు ఉండేది. ఇప్పుడు అంతా యువకులంతా మీడియాని అంతా డామినేట్ చేస్తున్నారు. మీడియాకి వాళ్ళ కంట్రిబ్యూషన్ చాలా సబ్స్టెన్షియల్ గా ఉన్నాయి. ఐ విష్ యూ ఆల్ media persons all the best and the best future for them in their career. అసలు శిల్పా రంగం అనేది మేమంతా సమాజ సేవా రంగం, రాజకీయ రంగం, ఈ రంగాలతో మాకు అనుబంధం ఎక్కువ. జెట్టి రవి ఓ ఉద్యమకారుడు మాలాగానే. ఇప్పుడు వారు చెప్పినట్టు ఇప్పుడు నడిచేదంతా ఈ పొట్టి వాళ్ళదే నడుస్తున్నది. ఇప్పుడు అంతకన్నా ఈ రాష్ట్రాధినేతలు వీళ్ళంతా కూడా అంత పొట్టి వాళ్ళ ప్రమాణం నడుస్తున్నది. మా వంటి పొడి వాళ్ళకి ఇంత దగ్గర ప్రాధాన్యత లేదు ఈ కాలంలో. వాళ్ళే వాళ్ళ గట్టితనాన్ని నిరూపించుకుంటున్నారు, వాళ్ళే చేస్తున్నారు. ఏం చేసిన కార్యక్రమాలు వాళ్ళే చేస్తున్నారు, సాధించేది వాళ్ళే సాధిస్తున్నారు. అన్నింటినీ, ఈ సమాజాన్ని, అన్ని రంగాలను వాళ్ళే ప్రభావితం ఎక్కువ చేస్తున్నారు. ఇది చాలా సంతోషకరమైన విషయం. అయితే నన్ను ఇంట్రడ్యూస్ చేసుకుంటూ వాళ్ళు రకరకాలుగా ఇంట్రడ్యూస్ చేసిండ్రు. మీ అందరికీ అన్ని నేనే సరిగ్గా ఇంట్రడ్యూస్ చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. కనుక నేను ముందు నా గురించి నేను ఎవరు అనేది మీకు తెలియాలి కనుక ఒక నిమిషం నేను నా గురించి చెప్పదలుచుకున్నాను. నేను ఒక స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి చెందిన వ్యక్తిని. మా నాన్నగారిని కరీంనగర్ గాంధీ అంటారు. ఆ కాలంలో పివి నరసింహారావు గారు, వారు ఇతరులంతా చాలా అనేక మంది, కొండా వెంకటరంగారెడ్డి గారు, ఆ తరం నాయకులు వస్తారు. స్వాతంత్రం కోసం పనిచేసిన అనేక మందిలో ఆయన ఒక జాతీయ స్థాయిలో ఒక వెటరన్ ఫ్రీడమ్ ఫైటర్ గా ఆయనకు గుర్తింపున్నది.
కనుక మా చిన్నతనం నుంచి ఈ స్వాతంత్రం గురించి, స్వాతంత్ర పోరాటం గురించి, అనేక రకాల సంఘటనల గురించి మాకు కొంత అవగాహన రావడానికి కారణం ఆ కుటుంబంలో ఉండడమే. అదే రకంగా మా నాన్నగారు ఒక 70 సంవత్సరాల కింద ఆయనే శ్రీనారాయణ రెడ్డి గారు కలిసి, శ్రీనారాయణ రెడ్డి, పివి నరసింహారావు కలిసి సారస్వతి జ్యోతి మిత్ర మండలి అని ఒక సాహితీ సంస్థను స్థాపించారు. అది ఇప్పటికీ 77 సంవత్సరాలు పూర్తయింది ఆ సంస్థ. ఆ సంస్థ నుంచి వారు గతించిన తర్వాత 2014లో వారు మరణించడం జరిగింది. దాని తర్వాత ఏదైతుందో మేము ప్రతి సంవత్సరం ఒక భువేరా పేరు మీద ఒక అవార్డు, భువేరా సాహితీ పురస్కారం అని ఇస్తున్నాం. అట్లాగే మొదటిసారి మేము ఈయనకి ఇచ్చాం, మన జయరాజు తర్వాత ఇచ్చినాం, గోరేటి వెంకన్నకి ఇచ్చినాం, తర్వాత గూడ అంజయ్యకి ఇచ్చినాం. మా కార్యక్రమాల్లో కూడా సామాజిక న్యాయం ప్రతిఫలించాలని, పూర్తిగా ఏదో అగ్రవర్ణాల కోసం చేసిన ఉండకూడదని చెప్పి, వీళ్ళని ప్రోత్సహించాలని చెప్పి ఎప్పుడు కూడా మేము వాళ్ళు కొంచెం ఈ సమాజాన్ని ప్రభావితం చేయడానికి పూనుకొని వాళ్ళ సాహిత్యం ద్వారానో, వాళ్ళ కవిత్వం ద్వారానో, వాళ్ళ రచనా ప్రక్రియ ద్వారానో సమాజానికి కొంత మేలు చేసి సమాజాన్ని కొంచెం చైతన్యం చేయడానికి పూనుకున్న వాళ్ళకి అవార్డు ఇచ్చుకుంటూ వస్తున్నాం. తర్వాత జయరాజ్కి ఇచ్చాం, తర్వాత సుద్దాల అశోకదేశ్కి ఇచ్చాం, తర్వాత మొన్న విమలకకి ఇచ్చాం. అట్లే ఒక స్మారక ఉపన్యాసం అని పెట్టేసి తర్వాత ముందు అనేక మంది, శ్రీనివాస్ గారు, ఎడిటర్ శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి, రామచంద్రమూర్తి గారు, గంటా చక్రపాణి, రీసెంట్ గా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు, వీళ్ళందరూ స్మారక ఉపన్యాసం చేస్తూ వస్తున్నారు. ఆ నేపథ్యంలో అంటే ఒక సృజనాత్మక రంగానికితో, ఒక సాహితీ రంగంతో ఆ రకంగా మాకు అనుబంధం ఉన్నది. మేము మాకు వచ్చింది మేము చేసుకుంటూ వస్తున్నాం. నుంచి మా నాన్నగారు కూడా జైలు నుంచి విడుదలైన తర్వాత ఆయన ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక 13-14 నెలలు జైల్లో ఉన్నారు. ఆయనను కొట్టని ఇంచులేదు నిజాం ప్రభుత్వం. ఆయనను కొట్టిన ప్రతిసారి వందే మాత్రం అనేవాడు. ఆ తర్వాత జయప్రకాష్ నారాయణతో బాగా అటాచ్ అయిపోయి, వినోబాబాతో అటాచ్ అయిపోయి, మాకున్న ప్రాపర్టీలో కొంత భూదానం చేసి, ఆ రకంగా ఆయన ఒక ఇన్నర్ గాంధీ అని పేరు వచ్చింది. ఆ తర్వాత అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. ఆ కార్యక్రమాలతో పూర్తిగా నేను అనుసంధానమై ఉన్నా. దాని తర్వాత ఏదైతుందో నేషనల్ ఫోరం ఫర్ ఫ్యామిలీస్ ఆఫ్ ఫ్రీడమ్ ఫైటర్స్ ఆఫ్ ఇండియా, భారత స్వాతంత్ర సమర యోధుల కుటుంబాల జాతీయ వేదిక అని ఒక వేదిక ఉంది. దానిలో మహాత్మా గాంధీ మనవడు తుషార్ గాంధీ, సుభాష్ చంద్రబోస్ కుటుంబ సభ్యురాలు రాజ్యలక్ష్మి చౌదరి, భగత్ సింగ్ వాళ్ళ కుటుంబ సభ్యులు, వీళ్ళంతా నా దగ్గర మెంబర్. ఆ రకంగా ఈ స్వాతంత్ర సమరయోధుల కుటుంబానికి సంబంధించిన సేవా కార్యక్రమాలు, వాళ్ళ సంక్షేమానికి సంబంధించిన విషయాల్లో కొంత మేము ఈ మధ్య కొంత వర్క్ చేయడం జరుగుతున్నది. ఇది అదొకటి. తరువాత ఇప్పుడు మొన్నటి వరకు ముఖ్యమంత్రి ఉన్న కేసీఆర్ ఏదైతుందో నాకు క్లాస్మేట్, ఆయనను తెలంగాణ ఇష్యూ టేకప్ చేద్దామని ఆ కాలంలో ఏదైతుందో బాగా పట్టుబట్టి ప్రోత్సహించి చేసి ఒక నలుగురమే, నేను, ఇన్నయ్య, మధుసూదనాచారి, కేసీఆర్, ఈ నలుగురమే దాన్ని స్థాపించడం. అప్పుడు అఫ్ కోర్స్ దాన్ని స్థాపించిన 2 సంవత్సరాలకు మేమంతా దూరమైనాం. ఆయన ఏదో మాకు నచ్చని విషయాల మూలంగా మేము దూరమైనాం. మాకు దేశవ్యాప్తంగా ఆంధ్ర వాళ్ళతో కూడా చాలా సంబంధాలు ఉన్నాయి, దేశవ్యాప్తంగా కూడా సంబంధాలు ఉన్నాయి. ఆ రకంగా కూడా వాళ్ళందరినీ కన్వీన్ చేసినాం. అప్పుడు తెలంగాణ కోసం ఇదంతా చేసినాం. ఇది నా సూక్ష్మ నేపథ్యం, మామూలు నేపథ్యం. ఎందుకంటే వాళ్ళు పరిచయం చేస్తుంటే ఇవన్నీ సరిగ్గా చేయలేకపోయినా. జట్టి రవి ఓ రకంగా గట్టి రవి ఒక పట్టు వదలని విక్రమాదిత్యుడు. ఆయన ఒక రైతు బిడ్డ, ఆయనది గ్రామీణ నేపథ్యం. ఆయన మనస్తత్వం ఏమో ఒక విప్లవ మనస్తత్వం, అభ్యుదయ మనస్తత్వం. సమాజానికి ఏదైనా కొంత చేయాలి, ఏదో మాధ్యమాన్ని ఎంచుకొని మనం కృషి చేయాలి, ఏదో మాధ్యమం ద్వారా మనం పనిచేయాలనే మనస్తత్వం. ఆ రకంగా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ఏదన్నా చేయాలి సార్ తెలంగాణకు, మనం ఏదన్నా కొంత ఏదో రంగంలో మీ తెలంగాణకు కొంచెం ఒక చైతన్యం కలిగించే, తెలంగాణ ప్రజల్ని ఎడ్యుకేట్ చేసి కొంచెం చాలా మంది అట్టడుగు వర్గాలు, అటు బలహీన వర్గాలు, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళ కోసం ఏదైనా చేయాలి, ఒక మాధ్యమాన్ని ఎంచుకొని ప్రతిసారి చెప్తూ వస్తున్నాడు. అయితే ఆయనకు తోచిన విధంగా ఆయన పరిధిలో ఆయన కూడా అనేక సేవా కార్యక్రమాలు చేసిండు. అనేక రకమైన రకాల వ్యక్తులతో ఇంటరాక్ట్ అయ్యిండు, వాళ్ళని ప్రోత్సహించుండు, వాళ్ళకు అందుబాటులో ఉన్నాడు, వాళ్ళకు చేదోడు వాదోడు ఉన్నాడు. ఆయన ఏది చేసినా కానీ హృదయపూర్వకంగా, మనస్ఫూర్తిగా, ఎలాంటి కల్మషం లేకుండా, కువారం లేకుండా, ఎలాంటి
అది లేకుండా స్వచ్ఛమైన మనసుతో చేస్తాడు. అందుకే ఈజ్ లైక్ మై బ్రదర్. ఇవాళ ఎట్టి పరిస్థితుల్లో ఏమైనా నేను కరీంనగర్లో ఉన్నా, నేను ఢిల్లీ నుంచి వచ్చి కరీంనగర్ పోయినాను. కరీంనగర్ పోయినాక ఇవాళ ఖచ్చితంగా రావాలంటే అక్కడ బ్యాగ్ పెట్టేసి ఐ కేమ్ రన్నింగ్. ఈ టైటిల్లోనే ఒక విలక్షణత ఉంది. జ్ఞాన ఆర్ట్స్ వారి నేను పరిచయం చేసుకోవడం మర్చిపోయినాను. నేను కూడా తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాను. రకరకాల మనుషులు రకరకాలుగా చెప్తున్నారు తెలంగాణ గురించి, రకరకాల స్వార్థ ప్రయోజనాల కోసం తెలంగాణ వాదాన్ని వాడుకుంటున్నారు. మనకు ఉన్నట్టు చెప్పడానికి ఒక వేదిక కావాలని తెలంగాణ విజ్ఞాన సమితి అని పెట్టాము. అట్లే ఈ జ్ఞానం అంటే నాకు జ్ఞాన ఆర్ట్స్ అంటే విజ్ఞాన సమితి జ్ఞాపకం వస్తుంది. ఇంకొక గొప్ప విషయం ఏంటంటే దీనిలో ఉన్న విలక్షణత ఏంటంటే ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టారు. అంటే ఒక రాజకీయ పార్టీ పొలిటికల్ ఓటర్స్ పార్టీ అని పెట్టుకున్నట్టుంది. ఒక చూసేటోళ్ళు ప్రేక్షకులే. అయితే చాలా చక్కగా ఉన్నది. పీపుల్స్ పార్టీ అని ఎట్లా పెట్టుకుంటామో ప్రేక్షక ఫిలిమ్స్ అని పెట్టుకున్నారు. దీనిలో చాలా బలం ఉన్నది. సత్యనారాయణ గారికి తెలుసు దీనిలో న్యూమరికల్ గా ఎంత స్ట్రెంత్ ఉన్నదని. న్యూమరాలజీ ప్రకారం మాకు తెలియదు, కానీ దీనిలో బ్రహ్మాండమైన బాగా హిట్ అవుతుంది. అది వీటికి బాగా ఐడెంటిఫై అవుతుంది ప్రజలతో, ప్రేక్షకులతో. ఈ ప్రయత్నం ఇది ఒక సృజనాత్మక రంగం, క్రియేటివ్ ఫీల్డ్. ఇక్కడ వందల కోట్ల రూపాయలున్నా, మణిమాణిక్యాలున్నా, లేకపోతే ఎంత హైప్ క్రియేట్ చేసినా, ఎంత గ్లామర్ తీసుకొచ్చినా అల్టిమేట్ గా టాలెంట్ కౌంట్స్. అల్టిమేట్ గా ప్రజలు ఆదరించే, ప్రజలకు నచ్చే, ప్రజలు మెచ్చే టాలెంట్ను మనం ఏ రకంగా ప్రజెంట్ చేస్తాం అనేది ఇంపార్టెంట్ ఇక్కడ. అదే సృజనాత్మక క్రియేటివిటీ. డెఫినెట్ గా జనజీవన వ్యవస్థతోని అట్టడుగు స్థాయిలో గ్రామీణ ప్రాంతంలో ప్రజల మనస్తత్వం ఎట్లుంటది, ప్రజాబాహుల్యం ఏ రకంగా ఆలోచన చేస్తారు, వాళ్ళను ఏ రకంగా వాళ్ళ ప్రాబ్లమ్స్ ను అడ్రస్ చేయాలా, వాళ్ళ ప్రాబ్లమ్స్ ను ఏ రకంగా హైలైట్ చేయాలా, వాళ్ళని ఏ రకంగా కార్యోన్ముఖులను చేయాలా, వాళ్లకు ఒక రకమైన ఒక విలువలతో కూడిన వ్యవస్థతో వాళ్ళని అనుసంధానం ఎట్లా చేయాలా అనే దాని విషయం గురించి జెట్టి రవికి సమగ్రమైన అవగాహన ఉన్నది. ఎందుకంటే ఆయనకు క్షేత్రస్థాయిలో, ఆయన జీవితం అంతా క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా ప్రజలతో జీవించిన మనిషి కనుక ఆయన చేసే ఈ ప్రయత్నం ఏదైతే ఉన్నదో, ఆయన ద్వారా జరగబోయే ఈ ప్రయత్నం వారి మిత్రులు అనేక మంది వాళ్ళు ఏదైతే ఉన్నారో వాళ్ళంతా నిష్ణాతులు. వాళ్ళు కూడా హృదయపూర్వకంగా ఒక కమర్షియల్ గా కాకుండా, ఒక వ్యాపార దృక్పథంతో కాకుండా, కమర్షియల్ గా కాకుండా పూర్తిగా ఈ ప్రయత్నాన్ని మనం అందరం భుజం మీద వేసుకొని ఎట్టి పరిస్థితుల్లో దీన్ని విజయవంతం చేయాలనే ఒక దృఢ సంకల్పంతో వాళ్ళు ఉన్నారు కనుక ఖచ్చితంగా ఈ ప్రయత్నం ఏదైతే ఉందో అద్భుతంగా విజయవంతం అవుతుంది. విజయవంతం కావాలని కోరుకుంటున్నా. ప్రజాబాహుల్యాన్ని, ప్రజలను ప్రేక్షకులకు ఉరూతలోగించి ప్రేక్షకుల మీద ఒక సమాజం మీద అద్భుతమైన ప్రభావాన్ని చూపెట్టే మంచి సినిమాలు ఈ బ్యానర్ ద్వారా రావాలని, ఈ బ్యానర్ కు దినదినాభివృద్ధి ఉండాలని నేను కోరుకోవడం లేదు, ఈ బ్యానర్ కు క్షణాభివృద్ధి ఉండాలని కోరుకుంటూ నేను సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ హనుమంతరావు గారు, మీ సుదీర్ఘ అనుభవం. వేదిక మీద ఉన్న పెద్దలకు, వేదిక ముందున్న పెద్దలకు అందరికీ నా యొక్క నమస్కారాలు. నా పేరు ధనరాజ్, ఆర్టిస్ట్ యూనియన్ జాయింట్ సెక్రటరీ. అలాగే మొన్న ఎలక్షన్లో చిత్రపతి కాలనీలో కూడా మా కాలనీ వాసులంతా మళ్ళీ నన్ను జాయింట్ సెక్రటరీగా ఎన్నుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం చిత్రపతి కాలనీలో ఉంటున్నాను. అలాగే ఈ కార్యక్రమాల కోసం మా అన్నగారు రవికుమార్ గారికి డైరెక్షన్లో ఈరోజు సర్పంచ్ అనే సినిమా పోస్టర్ అనేది లాంచ్ పూజా కార్యక్రమాలు ఉన్నాయంటే ఈరోజు వేరే కార్యక్రమంలో అనుకొని ప్రత్యేకంగా ఇలాంటి సినిమాలు, చిన్న సినిమాలు అన్నలాంటి వాళ్ళు ముందుండి బ్యానర్ జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ అంటే ప్రేక్షకుల ఆధారంతో వచ్చేది ప్రేక్షక ఫిలిమ్స్. కాబట్టి ఈ సినిమా ఇంత కష్టపడి అన్నగారు దీన్ని ఈ ప్రాజెక్టును ముందుకు తీసుకుపోయి చాలా చక్కగా చిత్రీకరణ చేసిన తర్వాత ముందుగా మన ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరూ చిన్న సినిమాలను ఆదరించండి, చిన్న సినిమాలని పైకి తీసుకురండి. మీరందరి ఆధ్వర్యంలో చేస్తే చిన్న సినిమాలకు కూడా ప్రాణం పొందండి మీరందరూ కలిసి. కాబట్టి ఈ యొక్క ప్రయత్నము అన్నగారిది దిగ్విజయంగా సక్సెస్ కావాలని కోరుకుంటూ మీ అందరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నమస్తే. సంపద అండి, నేను ఉజ్వల ఎడిటర్ను.
నా క్లాస్మేట్, నా మిత్రుడు రవి గారు ఈ ప్రయత్నం చాలా ఎప్పటి నుంచి చేస్తున్నాడు. ఇప్పుడు ఈ ముందుకు వచ్చిందని చాలా విజయవంతం అవ్వాలని కోరుకుంటూ, ఈ జ్ఞాన ఆర్ట్స్ ముందుకున్నాలని, సర్పంచ్ కూడా మరీ సక్సెస్ కావాలని నేను కోరుకుంటూ దిగాను. థ్యాంక్ యూ సంపతన్న. మా రామోజీ లక్ష్మణనారాయణ గారు వారు 73 సంవత్సరాల వయసులో కూడా మీ అందరికంటే యువకుడు అంటారు, మీరు నమ్ముతారా? వారిని ఆయన ఎక్కడున్నా కూడా ఏ కార్యక్రమానికి పిలవగానే వస్తారు. వారిని ఒక్క నిమిషం మా గురించి మాట్లాడవలసిందిగా ఆశీర్వదించాల్సింది కోరుతున్నాం. ప్రేమతో మమ్మల్ని ఇక్కడ పిలిపించి చాలా అదృష్టంగా భావిస్తున్నాను. సర్పంచ్ సినిమా చక్కగా విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. నా పేరు జొన్నలగడ్డ, వయసు 61, నటనా జీవితం 40 ఏళ్ళు. నాకన్నా పెద్దవారికి పాదాభివందనం, నా తోటి వారి అందరికీ నమస్కారం. జ్ఞాన ఆర్ట్ వారి ప్రేక్షక ఫిలిమ్స్ సర్పంచ్ టైటిల్. ఈ 40 ఏళ్ల నటనా జీవితంలో కొన్ని టైటిల్ ప్రజల్లోకి వెళ్ళవు. సర్పంచ్ అనే టైటిల్ సింపుల్ గా ఉంది. ఈవినింగ్ కల్లా ప్రపంచ తెలుగు ప్రజలకు వెళ్ళిపోతుంది మీడియా ద్వారా. ముఖ్యంగా మీ మీడియా వారికి కూడా నమస్కారం. అవునండి, ఇది ప్రేక్షకులకి ఈవినింగ్ కల్లా సర్పంచ్ వెళ్ళిపోతుంది. రవి గారికి కంగ్రాచులేషన్స్ ఈ టైటిల్ పెట్టినందుకు. సినిమాలతో అలా ఉన్న 10 నిమిషాలు కనుక మీరు ప్రేక్షకులకి ఆనందం అందిస్తే చరిత్రలో నిలిచిపోతుంది టైటిల్ సర్పంచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. వేదికను అలంకరించిన పెద్దలు శ్రీ బోయినపల్లి హనుమంతరావు గారు, అలాగే కుడికాల ఆంజనేయులు గారు, పెండ్యాల సత్యనారాయణ శర్మ గారు, ఇక మిత్ర బృందం, తోటి మిత్ర బృందం, నా చిన్ననాటి నా స్నేహితుడు, నా క్లాస్మేట్ సంపత్, నా కుటుంబ సపరివారం, మా రమేష్, మా తమ్ముడు, మిగతా నా కుటుంబ సభ్యులు, అలాగే కళాకారులు, కళను నమ్ముకొని ఎంతోమంది జీవిస్తున్నారు. వారందరికీ మా జ్ఞాన ఆర్ట్స్ ప్రేక్షక ఫిలిమ్స్ వారి హృదయపూర్వక కళాభివందనాలు. ముఖ్యంగా మిత్రులు, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు పేరు పేరున కళామ తల్లి వందనాలు. నేను నా గురించి చెప్పాలనుకుంటే, కస్తూరి సీరియల్ దాదాపు మీ అందరికీ, అంటే ఇప్పుడు యూత్కి గుర్తుండకపోవచ్చు. కస్తూరి సీరియల్ వస్తుంది, అప్పుడు స్వర్గీయ శ్రీ అచ్యుత్, తర్వాత ఇప్పుడు ఫేమస్ అయినటువంటి మెయిన్ కమెడియన్గా రాణిస్తున్నటువంటి హర్ష, వీరిద్దరితో నేను 1997లో పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశా. పాపం పసివాడు అనే సీరియల్ అనౌన్స్ చేశాను. చేసి 8 ఎపిసోడ్లు టేకప్ చేశాం. ఆ తర్వాత మా ప్రొడ్యూసర్, అప్పుడు వేరే ప్రొడ్యూసర్ ఉండే, అతడు నాకు హ్యాండ్ ఇవ్వడం జరిగింది. టెలికాస్ట్ కాకముందే మానుకున్నాం. ఇంకా ఈ సినీ పరిశ్రమకు రావద్దు అని వెళ్ళిపోయాను. తర్వాత మధ్యలో చిన్న చిన్న ప్రయత్నాలు చేశాను, సత్ఫలితాన్ని ఇవ్వలేదు. ఇదంతా కాదు అని నాకు 2005లో ఒక ఐడియా తట్టింది. ఆ ఐడియాని ఇప్పటివరకు ప్రమోట్ చేసుకోగా ఒక సొల్యూషన్ వచ్చింది. దానికి ఎవరో వస్తారని, ఏదో చేస్తారని కాకుండా నేను అప్పటి నుండి నాకు తోచినంత విధంగా నేను ప్రయత్నం చేస్తూ ఈరోజు ప్రొడ్యూసర్ గాను, యాజ్ ఎ డైరెక్టర్ గాను నేనే ముందుకు వస్తా ఇంకా అని చెప్పేసి వస్తున్నాను. అందుకు మీ అందరి ఆశీస్సులు కోరుతున్నాను. థ్యాంక్ యూ అండి. ఇక బ్యానర్, చాలా మంది కుటుంబ సభ్యులలో తల్లిదండ్రుల పేర్లు, లేకపోతే దేవుళ్ళ పేర్లు, లేకపోతే పిల్లల పేర్లు, ఇతరత్ర వారి కలిసి వచ్చే పేర్ల మీద పెట్టుకుంటారు. కానీ నేను జ్ఞాన ఆర్ట్స్ అని అంటున్నానంటే మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడుగుతానండి, దయచేసి ఎవరైనా సమాధానం చెప్పండి. ఈ ప్రపంచాన్ని మానవుని శాసిస్తున్నది ఏంటిది?
సరే అండి, ఆ డబ్బు సంపాదించాలన్నా జ్ఞానం కావాలి. ఈ ప్రపంచాన్ని పూర్తి స్థాయిలో శాసిస్తున్నది జ్ఞానం. జ్ఞానం లేనిది ఏదీ లేదు. కాబట్టి జ్ఞాన ఫిలిమ్స్ అని పెట్టాం, జ్ఞాన ఆర్ట్స్ వారి ఫిలిమ్స్. తర్వాత వ్యాపారానికి దేవుడు ఎవరు? కస్టమర్. మరి ఇప్పుడు సినిమాకి దేవుడు ఎవరు? మరి ఆ ప్రేక్షకుల్ని మనం వదిలేసేలా. కాబట్టి ప్రేక్షక ఫిలిమ్స్, జ్ఞాన ఆర్ట్స్ వారి ప్రేక్షక ఫిలిమ్స్. ప్రేక్షకులు ఉంటేనే సినిమా ఉంటుంది, సినిమా ఉంటేనే మనందరం ఉంటాం. కాబట్టి ఈ ఇతివృత్తంతో సర్పంచ్ అంటే కేవలం గ్రామానికి పరిమితం కాదండి. సర్పంచ్ అనేవాడు దాదాపుగా ఓల్డ్ భారతదేశం అంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్, మన ఇప్పుడున్న భారతదేశం, ఈ 3 దేశాలలో కూడా సర్పంచ్ అనే పదం ఉంటుంది. ఆ పదాన్ని ఏ మాత్రం పొల్లు పోకుండా ఖచ్చితంగా కంటెంట్తో ఈ స్థాయిలో మనం అందరం అంటున్నాం పాన్ ఇండియా అని. పాన్ ఇండియా కాదండి, మా సినిమా ఇండియాకు అవసరమయ్యే సినిమా. నేను చెప్పను ఇంకా. దయచేసి మిత్రులు, మీడియా మిత్రులు, మీకు పేరున, ఎందుకంటే మీరు నమ్ముతారో నమ్మరో, 8th క్లాస్ నుంచి ఉద్యమకారులమేనండి మేము. ఆ రోజు నక్సలైట్లో పనిచేశాం. ఆ తర్వాత ఈ తెలంగాణ ప్రాంతం అంటేనే ఒక రకమైనటువంటి ఉద్యమాల గడ్డ. మరి ఎందుకు వస్తుందో నాకైతే అర్థం కాదు, కానీ దాని ద్వారా మా జీవితాలు నాశనం అవుతున్నాయి. అంటే ఉద్యమాలతో, వాళ్ళతో కాదు, ఆ ఉద్యమాలతో మా జీవితాలు నాశనం అవుతున్నాయి. సరి అయినటువంటి దశ ఇంకా ఎదిగే మూమెంట్లో ఎక్కడో ఒక దగ్గర డైవర్ట్ అవుతున్నాం, తెలియని వయసులో. అలా డైవర్ట్ అవుతూ ఆ ఉద్యమాలతో నేను ఎన్నో రకాలుగా పనిచేస్తూ ఒక స్థాయిలో ఓ చిన్న పార్టీతో 2 సార్లు ఎమ్మెల్యేగా కూడా కంటెస్ట్ చేశాను. అయినా మార్పు రాలేదు. నన్నే మారమన్నారు ప్రజలు. ఇంకా నేనే మారుతాను. ఎందుకు? వారికి కావాల్సింది డబ్బు, ప్రజలకు కావాల్సింది డబ్బు. ఆ డబ్బు లేని ఈ రోజుల్లో ఏది జరగదు. కానీ ఆ డబ్బును సంపాదించాలంటే కూడా జ్ఞానమే కావాలండి. కాబట్టి ఈ జ్ఞానాన్ని వెతుక్కుంటూ ప్రేక్షకుల ద్వారా మంచి సమాచారాన్ని, ఒక మంచి సందేశాన్ని ఇద్దామని మేము ముందుకు వస్తున్నాము. ప్రజల ముందుకు, ప్రేక్షకుల ముందుకు, అలాగే మీడియా మిత్రుల ముందుకు, ప్రతి ఒక్కరి ముందుకు మేము ముందుకు వస్తున్నాం. దయచేసి మమ్మల్ని ఆశీర్వదించండి. అట్లాగే రీసెంట్లీ నిజంగా అండి, నేను 1997 నుంచి ఇప్పటి వరకు కూడా చిత్ర పరిశ్రమ మారలేదు. మారుతుంది అని ఆశించాము కానీ మారలేదు. స్ట్రగుల్స్ వెతుక్కుంటున్నాం సార్, చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నాం. నేను మన మిత్రుడు మా పిఆర్ఓ మధు గారికి వెల్లడి చేశాను. దయచేసి దాన్ని కొంచెం పరిష్కరించండి. అలాగే మిత్రులు మీరు కూడా, ప్రతి ఒక్కరు కూడా పరిష్కరించండి. ఆ సమస్య ఏందో మీకు అందరికీ తెలుసు. ప్లీజ్ అండి. కళాకారుడు పైవాడు తింటే కాకుండా కింద కళను నమ్ముకొని చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ భోజనం అందేటట్టు చేద్దామండి. ఇక మీ అందరికీ కళాభివందనాలండి. థ్యాంక్ యూ అండి.